అమలాపురంలో కోనసీమ జేఏసీ సమావేశం జరిగింది. కోనసీమ జేఏసీ కన్వీనర్ బండారు రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ నిర్మాణ పనులపై సమీక్షించారు. సీఎం చంద్రబాబు నాయుడు రేపు కోనసీమలోని ముమ్మిడివరం వస్తున్న నేపథ్యంలో రైల్వే ప్రాజెక్టుపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రంతో సంప్రదించి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణ, కోటిపల్లి వద్ద గోదావరిపై బ్రిడ్జి గడ్డరు పనులు ప్రారంభం కాలేదని అసహనం వ్యక్తం చేశారు. దీంతో రైల్వే లైన్ ఎప్పటికి పూర్తవుతుందో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సభ్యులైన అమలాపురానికి. సో అంతేకాకుండా ఈ ప్రాజెక్టు మరి అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలోనే దానికి ఈ ప్రాజెక్టుకి అంకురార్పణ అనేది జరిగింది. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అతి వేగంగా ఈ కోనసీమ రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతాయని మేమందరం కూడా ఆశాభావంతో ఉన్నాం. అయితే మా ఆశలన్నీ కూడా అయినాయి అనుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ పనులు అయితేనే ఇప్పుడే ఏ పనులు అవుతున్నాయి, టిక్కుమని శబ్దాలు తప్ప అసలైన పనులు అక్కడ ఏమీ కూడా జరగట్లేదు. సో మరి మొన్న ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు మా అందరూ కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీని దృష్టిలో పెట్టుకుని రేపు ముమ్మిడివారాన్ని తప్పకుండా ఈ కోనసీమ రైల్వే ప్రాజెక్టుపై స్పందించి సానుకూలమైన ప్రకటన ఇవ్వాలని కోనసీమ జేఏసీ డిమాండ్ చేస్తుంది. ఆ విధంగా ప్రకటన ఇస్తారనే ఆశాభావంతో కూడా కోనసీమ జేఏసీ కాకుండా యావత్